సర్వ పొగడ్తలు సృష్టికర్త అయిన అల్లా సుబాన్ తాలాకి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారి మీద దర్ది షరీఫ్. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ కుర్బానీ. కుర్బానీ అంటే ఏమిటి? కుర్బానీ అంటే త్యాగం లేదా బలిదానం అనే అర్థం. ఇస్లాం ధర్మంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముస్లింలు జరుపుకునే పవిత్రమైన బక్రీద్, ఈదుల్ ఆజా పండగ సందర్భంగా అల్లా ప్రసన్నత కోసం చేసే పెంపుడు జంతువు త్యాగాన్నే కుర్బానీ అంటారు. కుర్బానీ అసలు ఉద్దేశం అల్లా ప్రసన్నత. కేవలం జంతువులను వధించడం మాత్రమే కుర్బానీ కాదు, అల్లా ఆజ్ఞను పాటించడం, ఆయనపై ఉన్న భక్తిని చాటుకోవడం దీని ముఖ్య ఉద్దేశం. ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్త స్మరణ. అల్లా ఆదేశం మేరకు తన కుమారుడైన ఇస్మాయిల్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తను సైతం త్యాగం చేయడానికి తన కుమారుడైన ఇస్మాయిల్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడిన ప్రవక్త ఇబ్రాహీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి గొప్ప త్యాగాన్ని స్మరిస్తూ ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. నిడారంభరత. ఇందులో ఎటువంటి ఆడంబరాలకు, కీర్తి ప్రతిష్టలకు తావు ఉండకూడదు. కేవలం అల్లాహ్ సంతోషం మాత్రమే ఆశించాలి. ముఖ్య గమనిక: ఏ ఆచరణ అయినా ఇస్లాంలో సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత మరియు దైవ ప్రవక్త గారి సాంప్రదాయం. కుర్బానీ ఎప్పుడు చేయాలి? సమయం: ఈద్ నమాజ్ పండగ ప్రార్థన పూర్తయిన తర్వాత మాత్రమే కుర్బానీ ప్రక్రియను ప్రారంభించాలి. రోజులు: ఈద్ రోజుతో పాటు ఆ తర్వాత వచ్చే 2 రోజులు, మొత్తం 3 రోజులు కుర్బానీ ఇవ్వవచ్చు. కుర్బానీ నియమాలు మరియు నిబంధనలు. సమయం: ఇస్లామీయ క్యాలెండర్ ప్రకారం 12వ మాసమైన జిల్హజ్జ 10, 11, 12 తేదీల్లో బక్రీద్ నమాజ్ పూర్తయిన తర్వాత కుర్బానీ ఇవ్వాలి. అర్హత గల జంతువులు: గొర్రె, మేక, ఎద్దు, బర్రె లేదా ఒంటె వంటి పెంపుడు జంతువులను మాత్రమే కుర్బానీ ఇవ్వడానికి అనుమతి ఉంది. ఆరోగ్యకరమైన జంతువు: కుర్బానీ ఇచ్చే జంతువుకు ఎలాంటి శారీరక లోపాలు, గుడ్డితనం, కుంటితనం, తీవ్రమైన జబ్బులు, విరిగిన కొమ్మలు ఉండకూడదు. జంతువు పూర్తిగా ఆరోగ్యంగా మరియు నిర్ణీత వయసు కలిగి ఉండాలి. ఇది మనం ముఖ్యంగా గమనించాలి. ఇతర ముఖ్యమైన నియమాలు: కుర్బానీ జంతువు యొక్క చర్మం, మాంసం లేదా మరే ఇతర భాగాన్ని కసాయికి వధించే కూలీ రూపంలో ఇవ్వకూడదు. వారికి కూలీ విడిగా డబ్బులు రూపంలోనే చెల్లించాలి. కుర్బానీ ఇవ్వాలని నిర్ణయించుకున్న వ్యక్తి దిల్హజ్జ నెలవంక కనిపించినప్పటి నుండి కుర్బానీ ఇచ్చేంత వరకు తన గోర్లు మరియు వెంట్రుకలను కత్తిరించుకోకుండా ఉండటం సున్నత్, ఉత్తమమైన మార్గం. జంతువుల ఎంపిక మరియు వయసు నియమాలు. కుర్బానీ ఇచ్చే జంతువు ఆరోగ్యంగా ఎటువంటి లోపాలు, కుంటితనం, గుడ్డితనం లేదా అనారోగ్యం లేకుండా ఉండాలి. మేక, గొర్రె కనీసం 1 సంవత్సరం వయసు ఉండాలి. ఒకరు మాత్రమే భాగస్వామి. ఎద్దు, ఆవు, గేదె కనీసం 2 సంవత్సరాల వయసు ఉండాలి. గరిష్టంగా 7 భాగస్వాములుగా ఉండవచ్చు. ఒంటె కనీసం 5 సంవత్సరాల వయసు ఉండాలి. గరిష్టంగా 7 భాగస్వాములు కావచ్చు. కనుక ముఖ్య గమనిక: మనం కుర్బానీ ఇచ్చేటప్పుడు ఇది ఖచ్చితంగా మనం పాటించాలి, లేకపోతే మన కుర్బానీ స్వీకరించబడదు. కావున జంతువు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. కుర్బానీ మాంసం పంపిణీ నియమాలు. కుర్బానీ ఇచ్చిన జంతువు మాంసాన్ని ఖచ్చితంగా 3 సమాన భాగాలుగా విభజించి పంపిణీ చేయాలి. మొదటి భాగం తన సొంత కుటుంబం మరియు పిల్లల కొరకు ఉంచుకోవాలి.
రెండో భాగం బంధువులు, స్నేహితులు మరియు పొరుగు వారికి పంచిపెట్టాలి. మూడో భాగం సమాజంలోని నిరుపేదలకు, అవసరంలో ఉన్న వారికి తప్పకుండా దానం చేయాలి. ఇవి భాగాలు. కుర్బానీ చేసేటప్పుడు చదివే దువా. జంతువును జిబా చేసే ముందు అరబిక్లో కింది విధంగా దువా చదువుతారు. బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అల్లాహుమా తకబ్బల్ మిన్నీ వా అన్ అహ్లి బైతి. దీని అర్థము, అల్లా పేరుతో నేను దీన్ని జిబా చేస్తున్నాను. అల్లా అందరికంటే గొప్పవాడు. ఓ అల్లా, ఈ కుర్బానీని నా తరఫు నుండి, నా కుటుంబ సభ్యుల తరఫు నుండి స్వీకరించు. కుర్బానీ చేసే పూర్తి విధానం. 1. సంకల్పం, నియత్. ఏ ఆచరణలైనా నియత్ ముఖ్యమైంది. కుర్బానీ ఇచ్చే వ్యక్తి కేవలం అల్లా ప్రసన్నత కోసమే చేస్తున్నట్లు మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోవాలి. 2. దిశ. జంతువును ఎడమ వైపునకు పడుకోబెట్టి దాని ముఖాన్ని కిబ్లా మక్కా వైపునకు ఉంచాలి. 3. కత్తి. జంతువుకు అనవసరపు నొప్పి కలగకుండా ఉండేందుకు ఉపయోగించే కత్తి చాలా పదునుగా ఉండాలి. ఒక జంతువు ముందు మరో కత్తిని పదును పెట్టకూడదు. 4. దువా మరియు వద. వధించే సమయంలో ఈ కింది అరబిక్ పదాలను ఉచ్చరించాలి. బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అని చెప్పి మనం కుర్బానీ చేయాలి. 5. రక్తనాళాలు. వధించేటప్పుడు జంతువు యొక్క శ్వాసనాళం, అన్నవాహిక మరియు 2 ప్రధాన రక్తనాళాలు ఖచ్చితంగా కట్ అవ్వాలి. 6. శాంతించడం. జంతువు పూర్తిగా ప్రాణం విడిచి శరీరం చల్లబడే వరకు దాని చర్మాన్ని వదలవడం లేదా కాళ్ళు విరవడం వంటి. కుర్బానీ యొక్క ముఖ్య ఉద్దేశం చివరిగా చెప్పబోతుంది ఏంటంటే, మన ప్రీతికరమైన ఏ పనులైనా ఆచరణైనా అల్లా కోసం వదిలివేయడం. కావున మనం ఇది చేయాలి. మరియు దైవ ప్రవక్త ఇబ్రాహీం సలాం గారి సున్నత్ కూడా.